పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ బుధవారం తన సిబ్బందితో కలిసి రామచంద్రాపురం గ్రామ పరిధిలోని ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపిన 20 మందిని గుర్తించి చలానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనదారులు తమ భద్రత కోసమే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలా? మీరు కంపల్సరీగా అది ఉంటేనే నేషనల్ హైవే మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేస్తారు. దాన్ని అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఫైన్ ఇంపోజ్ చేస్తారు. 1000 రూపాయల దగ్గర హెల్మెట్ కొనుక్కుంటే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా కూడా హెల్మెటే మన మెయిన్ వాటిలో మెయిన్ అదే కదా. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని మీద 1000 రూపీస్లో మనం హెల్మెట్ కొనుక్కుంటే ఎంత సేఫ్టీ ఉంటుంది మీ ప్రాణాలకు కానీ, లేకపోతే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఇంటికాడ ఎంతమంది వెయిట్ చేస్తుంటారు. ఒక 1000 రూపాయలు మీరు కొడితే 1000 రూపాయలు కొనుక్కొని హెల్మెట్ కొనుక్కుంటే